నెక్స్ట్ మీరే రండి సార్. వీలే సార్. టైం అయిపోతుందమ్మా. పెళ్లి కొడుకు ఎక్కడ? వస్తున్నాడు సార్. ఈ అమ్మాయి ఎవరు? తను నా ఫ్రెండ్. సాక్షాంతకం పెట్టడానికి వచ్చింది. నీ ఫ్రెండ్ లైఫ్ బాగుంటుందని నువ్వు గ్యారంటీ ఇవ్వడానికి వచ్చావా? పెళ్లికి కూడా సినిమాకి వచ్చినట్టు అరగంట లేటుగా వచ్చేవాడితో నీ లైఫ్ బాగుంటుందని ఎలా అనుకుంటున్నావు? సార్ మీరేం క్లాస్ పీకొద్దు. సుబ్బు నా కోసం ఫ్యామిలీనే వదిలేసి వస్తున్నాడు. నేనంటే అంత ప్రేమ. అతను ఫ్యామిలీని వదిలేశాడని నువ్వు నీ ఫ్యామిలీకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? చూడమ్మా, ఎవడైనా వచ్చి నా ఫ్యామిలీ కంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అంటే నమ్మొద్దు. ఎవడైతే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడో వాడే భార్యని బాగా చూసుకుంటాడు. సర్ప్రైజ్ గిఫ్ట్లు, మ్యారేజ్ డే పార్టీలు ప్లాన్ చేయటం కాదమ్మా కావాల్సింది. నెల అయ్యేసరికి హౌస్ రెంట్ కట్టేవాడు, నీకు గిఫ్ట్ ఇవ్వటానికి ఎలాంటి అప్పులు చెయ్యనివాడు కావాలి. ఇలాంటి